నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో వైసీపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. పెద్దిరెడ్డి పర్యటిస్తున్నారు అనే సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గో బ్యాక్, పెద్దిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలో పర్యటించవద్దు అని టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బైఠాయించి టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్టీఆర్ కూడలి మీదుగా ఇందిరా సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పెద్దిరెడ్డి పర్యటన వాయిదా వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాకు ఆయన మీద ఎటువంటి అవకాశం లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేసి కుటుంబానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. కుటుంబం రానియకుండా అడ్డుకున్నారు. కుంగూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ ఇంటి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే కుంగూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కష్టపట్టి కుంగూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు. బాబు భయపడి ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని కుండూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికి మేము పెడుతున్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. అడ్డుకోకుండా సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుటుంబంలో అడ్డుకున్నారు. ఈయన మీ కుటుంబానికి అయితే టూర్ పోయినట్టు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కుటుంబానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుటుంబానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.